వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోదీ అసలు ఈయన వ్యూహాలు, ఆలోచనలు, వేస్తున్న అడుగులు చూస్తుంటే జయహో నాయక అనలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజానికం. రాజు తెలివైన వాడైతే రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుధమే ముట్టడు. ఆయుధం లేకుండా తన మౌనంతో ప్రపంచాన్ని జయించగలుగుతాడు అని నిరూపిస్తున్న నేత మోదీ. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మనందరికీ తెలుసు, అరబ్లో 700 కోట్లతో కట్టిన ఒక సుందర ఆలయాన్ని ఓపెన్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళారు. ఖతార్లో మరణశిక్ష పడ్డ వాళ్ళు అసలు జీవిత ఖైదుగా మారడమే ఒక ఆశ్చర్యం. అలాంటి వాళ్ళు ఇక వాళ్ళు జైల్లో మగ్గిపోతారు, వాళ్ళు చనిపోతారు అనుకుంటే కొట్టి చూస్తే భారతదేశంలో ప్రత్యక్షమైనరు. వాళ్ళ కుటుంబానికి ఇక మేము చనిపోము, మేము జైలు శిక్ష అనుభవించము అనే విధంగా చేశారు. అసలు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? యునైటెడ్ అరబ్ కంట్రీస్కి, దుబాయ్స్కి సంబంధించిన షేకులు మోదీ వస్తున్నారు అనగానే కాషాయ పండితుల్ని పెట్టి మరి ఎలా ఆహ్వానం అందిస్తున్నారు? ఈ లింక్ అంతా ఎలా సాధ్యమవుతుంది? అయినా ఆలయం ఓపెనింగ్ ఒక్కదాని కోసమే నరేంద్ర మోదీ అక్కడి వరకు వెళ్ళారా? 2 రోజుల పర్యటనలో ఏం చేశారు? ఈ విషయం తెలిస్తే జయహో నాయకానక మానరు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తా. చైనా సుదీర్ఘకాలంగా వేసుకొచ్చిన ప్రణాళికను ముక్కలు చేశారని చెప్పొచ్చు నరేంద్ర మోదీ. సిల్క్ రోడ్, ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా వెళ్తూ ఉంటుంది. అయితే 2014కు సంబంధించి ప్రధాని మోదీ అధికారంలోకి ప్రధానమంత్రిగా వచ్చిన సమయంలోనే దీని గురించి చైనాతో మాట్లాడితే, చైనా తన అహంకారపూరిత, అంటే అప్పటి వరకు భారత్ ఒక లెక్క, ఆ తర్వాత భారత్ ఒక లెక్క కదా, ఆ లెక్కలు తెలియక ఇట్లా బొక్కలు పడతాయని అర్థం కాక, భారత్ ఏముంది, మీరిచ్చేది మేము తీసుకోవడం ఏంది, మాకేం తక్కువ, ప్రపంచంలోనే అగ్రదేశం, మేము దలుచుకుంటే ఇక వ్యాధులు పుట్టించగలం, మనుషుల్ని చంపగలం, దేశాల మధ్య చిచ్చు పెట్టగలం, దేశంలోనే విభజించేందుకు అన్ని రకాల కుట్రలు చేయగలం, భారతదేశానికి అట్లా చేయడం మాకేమన్నా కష్టమా, వీళ్ళు ఇచ్చే ఆఫర్ని మేము తీసుకోవడం ఏంది అన్నట్టు అహంకార ధోరణిగా ఆలోచించి అహంకార సమాధానాలు చెప్పింది. అదే మోదీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే అహంకార ధోరణి ప్రశ్నకి గొడవలు పెట్టుకొని రాజ్యాంతాలు చేసి ఇంకొక రకంగా అయ్యి శత్రుశేషం పెరిగిపోయేది. కానీ ఇందాకే చెప్పా కదా, రాజు గెలవాలి, తెలివిగల రాజు గెలవాలి అంటే ప్రతిసారి కత్తే అవసరం లేదు, మెదడుకు పెట్టే పదును చాలు అని. అదే పదును పెట్టడం ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఇక పాకిస్తాన్కి ఏదైతే సిల్క్ రోడ్డు వేయాలని చూసిందో, ఇప్పుడు ఆ సిల్క్ రోడ్డు వేయడానికి చైనాకు చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. బెరుచి ఉద్యమకారులు కానీ, గిల్గిట్టి ఉద్యమకారులు కానీ, ప్రజా ఆగ్రహాలు కానీ, అసలు అది పాకిస్తాన్ నుంచి దాటి బయటకు వస్తుందా ఆ రోడ్డు అనే పరిస్థితి ఏర్పడితే, మరో పక్కల నుంచి మోదీ చాలా చాకచక్యంగా ఆఫ్రికన్ కంట్రీస్తో మాట్లాడుకుంటూ ఇప్పుడు ఎక్కడి దాకా తీసుకొచ్చారు దాన్ని అంటే, G20 సదస్సులో అమెరికా బెడెన్తో సహా ఒప్పించి ఏదైతే సిల్క్ రోడ్డు ఉందో ఆ సిల్క్ రోడ్డు ద్వారా జరిగే రవాణా కంటే కూడా 50% తక్కువ ఖర్చుతోటి ట్రాన్స్పోర్ట్ జరిగే విధంగా కమ్ ట్రైన్ ఫెసిలిటీని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఇజ్రాయిల్, దీన్ని ఆపడానికి ఇజ్రాయిల్ పాలిస్తాన్ మధ్య గొడవలో చైనా, రష్యా కూడా ఇది కంప్లీట్ కాకుండా చూడాలని చూస్తుంది. ఇప్పుడు రష్యా కూడా భారత్ మైత్రిని కోరుకుంటుంది కాబట్టి ఇక దీన్ని ఎవరు ఆపేది ఉండదు. దీనికి అరబ్ దేశాలను, యూరప్ దేశాలను కూడా భారత్ లింక్ చేసింది. చూడండి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా ఈ రోడ్డు ద్వారా, అంటే ట్రైన్ కమ్ ట్రైన్ అనే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ద్వారా ఏకతాటిపైకి తీసుకురావడంలో మోదీ కీలక పాత్ర వహించారు. అంతేకాదు ఇండియా, యూరప్ దీనికి సంబంధించి సైన్ కూడా చేసిందట. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామికల్ కారిడార్ IMEC మీద కూడా మోదీ సంతకం చేయించుకొని వచ్చిండ్రట. మోదీనా మజాకా? ఒకప్పుడు ఆ దేశంలో హిందూ అంటే భయపడేవాడు, ఈరోజు హిందూ ఆలయాలు వస్తున్నాయి. ఆదర్శంగా తీసుకొని ఇంకొక దగ్గర కూడా ఆలయం కట్టడం స్టార్ట్ అయిందట. చాలా గర్వంగా ఉంది ఇప్పుడు నిజంగా కూడా. దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్స్ చూస్తున్నా, దొరికితే ఖచ్చితంగా చెప్తా. పీఓకేలో నుంచి వెళ్తుంది, మేము పెట్టే కొన్ని షరతులకు ఒప్పుకోండి అంటే చైనా నువ్వెంత అన్నట్టు చేస్తే ఆ రోడ్డు అక్కడే పాకిస్తాన్ నుంచి కదలకుండా చేసి ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్తో పాటు అరబ్ కంట్రీస్ని కలుపుకొని రష్యాను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ అంతకంటే 50% తక్కువ
ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటి సముద్రం మరియు రైలు మార్గాన్ని ట్రాన్స్పోర్ట్ మార్గాన్ని తయారు చేయడానికి మోదీ చాకచక్యంగా అడుగులు వేస్తూ ఐఎంఈసీ మీద సంతకం కూడా చేయించుకొని వచ్చిండు. ఇప్పుడు ఏ యుద్ధం జరగలేదు, ఎవ్వరూ చనిపోలేదు, ఏ రక్తపాతం కాలేదు, ఏ మారణ హోమం చూడలేదు. కానీ చైనా ఓడిపోయింది, భారత్ గెలిచింది. అది ఏకగ్రీవంగా ప్రపంచంలోని చాలా అగ్రదేశాలు మెచ్చుకునేలాగా భారత్ కీర్తిని పొగిడేలాగా గెలిచింది. ఇంత గొప్ప సక్సెస్ని సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి, అలాగే అభినందనలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దీని తర్వాత చాలామంది అరబ్బు షేకులే అంటున్నారట జయహో నాయక అని. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కనిపిస్తుంది. అలాగే జాయిన్ అనే బటన్ కూడా సబ్స్క్రిప్షన్ పక్కనే ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆర్థిక సహాయం కూడా మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ విషయాలని తొందరగా మీకు అందించడంతో పాటు లైవ్లో అందించడానికి కావాల్సిన కొన్ని టెక్నికల్ సమకూర్చుకోవడానికి సహాయపడుతుంది. మీ గొంతుకను నా గొంతుకగా వినిపించడానికి నేను మీతో పాటే అడుగులు ముందుకేస్తాను. దానికి మీ సహకారం చాలా ముఖ్యం. సహకరిస్తారని ఆశిస్తున్నాను.